అందరికీ నమస్తే. ఎన్స్ మీడియా నుండి ఎన్ఎస్ మూర్తిని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మన టాపిక్ ఆంధ్రప్రదేశ్లోని 3 పార్టీల కూటమి, దాని భవిష్యత్. నిజం చెప్పాలంటే టీడీపీ, జనసేన పార్టీలు రెండూ కూడా చేయి కలిపి భాగస్వాములుగా ముందుకు కదులుతున్నారు. ప్రజలందుకు అంగీకరించారు కూడా. అయితే బలవంతపు పొత్తు బీజేపీతో ఏర్పడింది. టీడీపీని ఒక విధంగా చెప్పాలంటే ఫోర్స్ చేసి మరి పొత్తుకు ఒప్పించి బీజేపీ కూటమిలో జాయిన్ అయ్యేట్టుగా తెలుస్తుంది. ఇది నిజమో కాదో పక్కన పెడితే ప్రజల అభిప్రాయం మాత్రం ఇది బలవంతపు పొత్తు అనే. అదేవిధంగా చూస్తున్న విషయాలు కూడా జరుగుతున్నాయి. బీజేపీ నిజంగానే టీడీపీకి సహకరిస్తోందా లేక సహకరిస్తున్నట్టు నటిస్తోందా? ఇలా ఎందుకు అనాల్సి వస్తుందంటే ప్రజలు చాలా సునిశ్చితంగా బీజేపీని అబ్జర్వ్ చేస్తున్నారు. బీజేపీని నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. వాళ్ళకి బీజేపీ మీద ఒక విధమైన అనుమానం ఉంది. ఈ రాష్ట్రం కోసం బీజేపీ చేసింది ఏమీ లేదు, చేస్తుందన్న నమ్మకం కూడా లేదన్నట్టుగా ఉంది. దీన్ని తప్పు, మేము చాలా చేస్తామని నిరూపించుకోవాల్సిన బీజేపీ అటువైపుగా అడుగులు మాత్రం వేస్తున్నట్టే కనిపించడం లేదు. బీజేపీతో కూటమి కట్టాలన్న నిర్ణయానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎలక్షన్లు సజావుగా జరిగి వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకుండా చేసుకుంటే చాలా సులభంగా కూటమి అధికారంలోకి వస్తుందని. ఇది ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్. తెలుగుదేశం అయితే ఒంటరిగానే తాము అధికారంలోకి రాగలమన్న ఉద్దేశంలో ఉన్నప్పటికీ జనసేనతో కలిస్తే అది మరింత బలపడుతుందని జనసేనతో ముందుకు అడుగేయాలన్న ఉద్దేశంలోనే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా. అయితే పవన్ కళ్యాణ్ ప్రోద్బలంతో బీజేపీతో కూడా జత కట్టడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది తెలుగుదేశానికి. తెలుగుదేశం, జనసేన బీజేపీతో జత కట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎలక్షన్లు సజావుగా జరగాలి అంటే ఎలక్షన్ కమిషన్ వ్యవస్థని కంట్రోల్ చేసే అవకాశం వాళ్ళకి దక్కాలి. అప్పుడే ఫెయిర్ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. లేకపోతే ఎలక్షన్ కమిషన్ని బుల్డోజ్ చేసుకు వెళ్ళిపోతుంది వైసీపీ పార్టీ. సో వీళ్ళకి అంతా వ్యతిరేకతే జరిగి వీళ్ళ ఓడిపోయే అవకాశం ఉంటుంది. అందుచేతనే వాళ్ళు బీజేపీతో చేతులు కలిపారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కూటమి ఏర్పడిన తర్వాత అటువైపుగా బీజేపీ కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ ఏమన్నా డెసిషన్స్ తీసుకున్నారంటే అటువంటి మొక్కుబడి కొన్ని చేసినట్టున్నారు తప్పితే ఎక్కడైతే వ్యవహారాన్ని గట్టిగా పట్టుబట్టి సాధించాలో అక్కడైతే జరగలేదు. జవహర్ రెడ్డి సిఎస్ స్థానంలో ఉండి ఎప్పటికీ వైసీపీ కార్యకర్తలాగా ముసుగేసుకునే పనిచేస్తున్నారు. చెప్పాలంటే వైసీపీకి ఏ విధంగా చేస్తే మేలు జరుగుతుందన్నది చేస్తూనే ఆయన వ్యవహారాలని సీఎస్గా ఉండి చక్కబెడుతున్నారు. అంతేకాదు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా చేస్తున్నది అదే. ఇలా చెప్పుకుంటూ పోతే మెయిన్ తలకాయలు ఏవైతే ఉన్నాయో ఐఏఎస్లు, ఐపీఎస్లు, సిఎస్ కానీ, డీజీపీ కానీ, ఇంటెలిజెన్స్ ఐజీ కానీ వీళ్ళందరూ ఆ స్థానాల్లో ఉండగా ఫెయిర్ ఎలక్షన్స్ జరిగే అవకాశం లేదు. ఇది ముమ్మాటికి నిజమని చెప్పి టీడీపీ, జనసేన ఇప్పుడు నమ్ముతున్నాయి. ఎందుకంటే కూటమి ఏర్పడి ఇన్నాళ్ళైనా సరే ఆ దిశగా ఎట్టి పరిస్థితుల్లో డెసిషన్స్ జరగలేదు. ఎప్పటికీ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో కూర్చుని మేనమేషాలు లెక్కిస్తోంది. అదే వెస్ట్ బెంగాల్లో కానీ లేక ఉత్తరప్రదేశ్ కానీ గుజరాత్లో కానీ ఇమ్మీడియట్గా ఫోర్స్ అంటే కోడ్ ఫోర్స్లోకి వచ్చిన ఒక్క రోజులోనే మొత్తం చేంజ్ చేశారు. కానీ కోడ్ ఫోర్స్లోకి వచ్చిన నెలలు అవుతున్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం చేయవలసిన మార్పులు చేయలేదు. ఎవరు ఎలా చక్కబెట్టుకోవాలో అలా చక్కబెట్టుకొని ఇస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది కూటమి అనుకుంటున్నారేమో కాదు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే బీజేపీకి అయాచితంగా వచ్చిన సీట్ల కింద లెక్క ఈ 10 ఎమ్మెల్యేలు కానీ 6 ఎంపీలు కానీ ఒకటి నెగ్గినట్టే వాళ్ళకి 0 స్థానంలో ఉన్న వాళ్ళకి ఏది వచ్చినా సరే దాని ఉపయోగం అవుతుంది. కానీ
నష్టపోతున్నది ముఖ్యంగా టీడీపీ, తర్వాత జనసేన. బీజేపీకి ఏ నష్టం లేదు. అందుకని చెప్పి బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ చాలా స్ట్రాంగ్గా డబుల్ గేమ్ ఆడుతుంది. టీడీపీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా నటిస్తూ నిజంగా సపోర్ట్ చేయకుండా దొడ్డిదారిలో వైసీపీకి సపోర్ట్ అయ్యేటట్టు తన వ్యవహారాన్ని నడిపిస్తోంది. ఇలా చేయడం మూలంగా జరిగేది ఏంటంటే కూటమికి లాస్. ఇది ఒక బీజేపీ పార్టీ కాదు, బీజేపీ పార్టీకి జరగడం మూలంగా చుట్టుపక్కల ఉన్న మిగిలిన కూటమి అభ్యర్థులకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇది డెఫినెట్గా ఇప్పుడు టీడీపీ జనసేనలు కళ్ళు తెరవాల్సిందే. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి సహకరించడం లేదని అర్థమైపోతుంది. సిఎస్ మీద ఎంత కామెంట్లు వచ్చినా, ఇన్ని కంప్లైంట్లు ఢిల్లీలో కానీ లేకపోతే ఎక్కడ కానీ వివిధ స్థాయిల్లో చేస్తూ వచ్చిన టీడీపీ చేస్తుంది, జనసేన చేస్తుంది. అంతేకాదు ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఎక్కడ ఒక యాక్షన్ కూడా సిఎస్ మీద కానీ డీజీపీ మీద కానీ ఇంటెలిజెన్స్ ఐజీ మీద కానీ తీసుకోవటం లేదు. అంటే కారణం బీజేపీ పెద్దల అండ ఎప్పటికీ కూడా వైసీపీకి ఉంది. ఇది నిజంగా టీడీపీకి జనసేనకి చేటే చేస్తుంది. ఇది ఒకటి. ఇక మరొక యాంగిల్ చూద్దాం. బలమైన క్యాండిడేట్లు లేకుండానే బీజేపీ పట్టుపట్టి చాలా స్థానాలు తీసుకుంది. ఉదాహరణ చెప్పాలంటే అనపర్తి. ఈ అనపర్తి ఎంత డ్రామా జరుగుతుందో తెలిసిందే. అనపర్తిలో బలమైన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ను పక్కకు తప్పించి ఒక బలహీనంగా ఉన్న అసలు వార్డు మెంబర్గా కూడా పనికిరాడేమో అనిపించేటటువంటి శివరామరాజును తీసుకొచ్చి బీజేపీ తరఫున పోటీ చేయించడానికి పెట్టడం మూలంగా అనపర్తి టీడీపీలో అగ్గి రాజుకుంది. అది ఏ స్టేజ్కి వెళ్ళిందంటే అనపర్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారెడ్డి రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగే స్థాయికి వచ్చింది. ఎప్పుడు బీజేపీ వాళ్ళు కళ్ళు తెరిచి మరొక ప్రయోగం మొదలుపెట్టుతున్నారు. అదేంటంటే అనపర్తి వాళ్ళే తీసుకుంటారు, కానీ రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా చేయాలి. నిజం చెప్పాలంటే నల్లమిల్లి ఫ్యామిలీ, నల్లమిల్లి మూలారెడ్డి ఫ్యామిలీది. వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు. అటువంటి ఫ్యామిలీ గత 30 సంవత్సరాల పైనుండే ఉన్న ఫ్యామిలీ తెలుగుదేశం సడన్గా ఈ రోజున బీజేపీ సింబల్ని తగిలించుకుని తిరగాలంటే రామకృష్ణారెడ్డి కొంచెం కష్టమే అవుద్ది. అయినప్పటికీ కూడా అతన్ని ఏదో అలా ఒప్పించి బీజేపీ తరఫున పోటీ చేయిస్తే కొంచెం తలపోటు తగ్గుద్దని తెలుగుదేశం కూడా ఆలోచిస్తున్నట్టుంది. ఎందుకంటే అనపర్తిని బీజేపీ నుండి తీసుకుని తెలుగుదేశంకి ఇవ్వాలంటే బీజేపీ వాళ్ళు పెట్టిన కినిక్ ఏంటంటే వాళ్ళు ఒక లింక్ పెట్టారు, దెందులూరు స్థానం ఇవ్వమని చెప్పి. అంటే దెందులూరులో ఉన్నది ఎవరు? మళ్ళీ చాలా స్ట్రాంగ్ అభ్యర్థి. అంటే వీళ్ళు చూస్తుంది ఏంటంటే ఎక్కడైతే టీడీపీ స్ట్రాంగ్గా ఉందో ఆ సీట్లు తీసుకుని బలహీనమైన వాళ్ళని పెట్టడం మూలంగా ఏం జరుగుతుంది? వైసీపీ క్యాండిడేట్ నెగ్గుతాడు. అంటే బీజేపీ ఇదొక వ్యూహం కూడా అమలు చేస్తుందా ఏమో, చూస్తున్న వాళ్ళకి కొంతమంది విశ్లేషకులకు కూడా అలాగే అనిపిస్తుంది. కావాలని చెప్పి బీజేపీ ఇటువంటి తలపోట్లని సృష్టించి టీడీపీని ఎదరికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. ఈరోజు బీ ఫార్మ్స్ ఇచ్చే టైంలో కూడా ఇంకా వాళ్ళకి క్లారిటీ లేదు. ఈ 2 నియోజకవర్గాలు కాదు, అక్కడ మాడుగులు ఒకటి ఉంది విశాఖలో, అక్కడ ఇదే ప్రాబ్లము. ఇలా చాలా చోట్ల చేస్తున్నారు వీళ్ళు. దీని మూలంగా నష్టపోయేది ముఖ్యంగా టీడీపీ పార్టీ. టీడీపీ వెంటనే మేల్కోకపోతే బీజేపీ వీళ్ళని ఇంకా ఇలాగే ఉపయోగించుకుంటూ ఏ సహాయం కూడా వ్యవస్థ లెవెల్లో చేయకుండా అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డికి తెర వెనుక నుండి ఉపయోగపడేటట్టు వీళ్ళ ప్రయత్నం చేస్తారు. ఇది ముమ్మాటికి నిజమని ప్రజలు నమ్ముతున్నారు. ఇక ఆలోచించాల్సింది తెలుగుదేశం జనసేన పార్టీలే. బీజేపీని ఒప్పించి వాళ్ళు సరిగా సహకరించేటట్టు చేసుకుంటారా, లేకపోతే బీజేపీకి దండం పెట్టేసి కూటమి నుంచి బయటికి పోమంటారా? ఆలోచించుకోవాల్సిన సమయం ఆసనం అయిపోయింది. ఎందుకంటే బీఫామ్స్ ఇవ్వడం జరిగిపోతుంది. అందరూ ఇప్పుడు నామినేషన్ చేస్తారు. తర్వాత మార్పులు చేర్పులకు అవకాశం లేనే లేదు. జాగ్రత్తగా ఉండవలసిన కూటమి మిగిలిన పార్టీలు బీజేపీతో అంటకాగడం మూలంగా వాళ్ళకు వచ్చే నష్టం వాళ్ళకి తెలియట్లేదు. ఎప్పటికైనా
బీజేపీని అదుపు చేసుకోవాలి, బీజేపీని స్వారీ చేయనివ్వకూడదు. ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మీద ఎక్కి స్వారీ చేస్తుంది. అది జరిగితే ఈ రెండు పార్టీలకు కూడా నష్టమే. ఇది బీజేపీ చేస్తున్న మోసపూరితమైన వ్యవహారం. నటిస్తోందనడానికి ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా కనిపిస్తున్నాయి. బీజేపీ నిజంగానే ఆంధ్ర మేలు కోరుకుంటే ఇటువంటివి చేయదు. దీన్ని బట్టి ప్రజలు ఆలోచిస్తారు. బీజేపీ ఒకటే ఆలోచించాలి, ఓటు వేయాల్సింది ప్రజలు నమ్మకపోతే కూటమిలో ఉండి ఎన్ని గిమ్మిక్కులు చేసినా సరే చివరికి ఓట్లు పడవు, బీజేపీ వాళ్ళందరూ కూడా ఓడిపోతారు. ఒకవేళ అదే వాళ్ళ ప్లాన్ అయితే మాత్రం వాళ్ళు సక్సీడ్ అయినట్టే లెక్క. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.